ఓం శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 22, 2024. ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ మార్చ్ 17, 2003. అవ్యక్త బాప్దాద గారి మహావాక్యాల సారం: ఈ సంవత్సరం స్వమానంలో ఉండాలి, సన్మానం ఇవ్వాలి, అందరికీ సహయోగులుగా అవ్వాలి మరియు సమర్థంగా తయారు చేయాలి. ఈరోజు భాగ్య విధాత అయిన బాప్దాదా నలువైపులా ఉన్న ప్రతి పుత్రుని మస్తకంలో భాగ్యం యొక్క 3 రేఖలను చూస్తున్నారు. మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. రెండవది సత్యమైన శిక్షకుని ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ. మూడవది శ్రీమతం యొక్క మెరిసే రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకం మధ్యలో 3 రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ 3 భాగ్య రేఖలను చూసుకుంటున్నారు కదా. భాగ్య విధాతయే మీ తండ్రి అయినప్పుడు మీకు తప్ప శ్రేష్ఠ భాగ్యం మరెవరికైనా ఉంటుందా? బాప్దాదా చూస్తున్నారు, విశ్వంలో అనేక కోట్ల ఆత్మలున్నారు. కానీ ఆ కోట్ల మందిలో నుండి కేవలం 6 లక్షల మంది మీ పరివారంలో ఉన్నారు. అంటే ఎంత కొద్ది మంది ఉన్నారు? కోట్లలో కొందరిగా అయిపోయారు కదా. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పాలన, చదువు మరియు శ్రేష్ఠ మతం, ఈ 3 ఆవశ్యకత ఉంటుంది. కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మల, మనుష్యాత్మల మతము, పాలన, చదువుకు రాత్రి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. సంకల్పంలో కూడా లేనటువంటి ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని పొందుకున్నారు. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్సు మేం పొందుకున్నాము అనే పాట పాడుతుంది. పొందుకున్నారా లేక పొందుకోవాలా? ఏమంటారు? పొందుకున్నారు కదా. తండ్రి కూడా ఇలాంటి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు. బాబా వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఈ భాగ్యాన్ని కేవలం స్మృతిలో ఉంచుకోవడం కాదు, కానీ సదా స్మృతి స్వరూపంగా ఉండాలి. బాప్దాదా చూశారు, దేహ భావం యొక్క స్మృతిలో ఉండేందుకు నేను ఫలానా అని ఏమైనా శ్రమ చేశారా? సహజంగానే ఆ స్మృతిలో ఉన్నారు కదా. దేహాభిమానం మీ సహజ స్వభావంగా అయిపోయింది కదా. ఎంత పక్కాగా అయిపోయిందంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో దేహాభిమానం వారిని తన వైపు ఆకర్షించుకుంటుంది. నేను ఆత్మను అని ఆలోచిస్తారు. కానీ దేహభావం ఎంత సహజంగా అయిపోయిందంటే కోరుకోకపోయినా, ఆలోచించకపోయినా మాటి మాటికి దేహభావంలోకి వచ్చేస్తారు. బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడీ మర్జీవా జన్మలో ఆత్మాభిమానిగా అనగా దేహీ అభిమాని స్థితి కూడా అంతే సహజ స్వభావంగా ఉండాలి. నేను ఆత్మను అని శ్రమ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎలాగైతే ఎవరైనా బిడ్డ జన్మించినప్పుడు వారికి కొంత తెలివి వచ్చిన తర్వాత వారెవరు, ఎవరి బిడ్డ అనే పరిచయాన్ని వారికి తెలిపిస్తారు. అలాగే బ్రాహ్మణ పిల్లలైన మీకు బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఏ పరిచయం లభించింది? మీరెవరు? ఆత్మపాఠం పక్కా చేయించబడింది కదా. కనుక ఈ మొదటి పరిచయం సహజ స్వభావంగా అయిపోవాలి. ఈ సంవత్సరం విశేషంగా ఏ లక్ష్యం ఉంచుకోవాలి అంటే బాప్దాదా చెప్తున్నారు, సదా
దేహీ అభిమాని స్మృతి స్వరూప భవ అనే ఈ యొక్క వరదానాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు జ్ఞానసూర్య స్థితిలో స్థితమై నలువైపులా భయభీతులుగా అలజడిలో ఉన్న ఆత్మలకు సర్వశక్తుల కిరణాలను వ్యాపింపచేయండి. చాలా భయభీతులుగా ఉన్నారు. శక్తినివ్వండి. వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి. అచ్చా, బాప్దాదా డ్రిల్ కూడా చేయించారు. నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులకు, కోట్లలో కొంతమంది విశేష ఆత్మలకు, సదా స్వమానంలో ఉంటూ సన్మానమిచ్చేవారికి, సర్వీసబుల్ పిల్లలకు, సదా స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అయ్యే ఆత్మలకు, సదా అచల్ అడోల్ స్థితి అనే ఆసనంపై స్థితమై ఉండే సర్వశక్తి స్వరూప పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపున బాప్దాదాకు కూడా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: స్వమానమనే సీటుపై సెట్ అయ్యి పరిస్థితిని దాటుకునే సదా విజయీ భవ. వివరణ: సదా నేను విజయీ రత్నమును, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే మీ స్వమానం యొక్క సీటుపై సెట్ అయి ఉండండి. అప్పుడు సీటు ఎలాంటిదో అలాంటి లక్షణాలు వస్తాయి. ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ఒక్క సెకండ్లో మీ ఈ సీటుపై సెట్ అయిపోండి. సీటుపై ఉన్నవారి ఆజ్ఞనే అంగీకరించబడుతుంది. సీటుపై ఉంటే విజయులుగా అయిపోతారు. సంగమ యుగమే సదా విజయులుగా అయ్యే యుగం. ఇది ఈ యుగం యొక్క వరదానం కనుక వరదానీలుగా అయ్యి విజయులుగా అవ్వండి. స్లోగన్: సర్వ ఆసక్తులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే శివశక్తి పాండవ సైన్యం. అచ్చా, ఓం శాంతి.